జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహంగా ఉన్నారా? తనను ఎవరో ఏదో చేస్తున్నారనేటువంటి సంకేతాన్ని అభిమానుల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారా? జూనియర్ ఎన్టీఆర్ని ఎవ్వరూ అడ్డుకోలేరు అంటూ ఆయన చెప్పిన మాటల వెనక అసలు మర్మం అదేనా? ఇలాంటి చర్చ సాగుతోంది. ఇటీవల వార్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సభలో ఎన్టీఆర్ చాలా ఆగ్రహంగా కనిపించారు. చాలా ఘాటైనటువంటి కామెంట్ చేశారు. ఆఖరికి అదే సభలో తన అభిమానుల మీద కూడా కొంత అసహనం ప్రదర్శించినప్పటికీ తనను ఎవరో ఏదో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే మాటనైతే ఆయన అందరి ముందు వెల్లడించేశారు. పైగా పైన ఉన్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నంత వరకు తనని ఎవరూ అడ్డుకోలేరు అన్నట్టుగా చెప్పేశారు. అంటే తనకు వ్యతిరేకంగా ఎవరో పావులు కదుపుతున్నారనేటువంటి అంశాన్ని ఎన్టీఆర్ తెర మీదకి తీసుకొచ్చారు. వాస్తవానికి వార్ 2 సినిమా జూనియర్ ఎన్టీఆర్కి తొలి బాలీవుడ్ చిత్రం. అంతకుముందు RRR సినిమా బాలీవుడ్లో కూడా రిలీజ్ అయినప్పటికీ అది తెలుగు సినిమాని హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు తొలిసారి ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా మీద కూడా ఆసక్తి పెరుగుతోంది. అలాంటి సినిమా విడుదల సందర్భంగా ఎవరో అడ్డుకుంటున్నారు, తనకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారు అనే సంకేతాన్ని ఎన్టీఆర్ అభిమానుల సాక్షిగా వెల్లడించినటువంటి వైనం చాలా కీలకంగా కనిపిస్తుంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం చాలా కాలంగా ఎన్టీఆర్కి అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తుందనడం బహిరంగ రహస్యం. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్టీఆర్ సినిమాల విడుదల సందర్భంగా కూడా థియేటర్ల విషయంలో చాలా రచ్చ నడిచింది. కానీ ఇప్పుడు అలాంటి బహిరంగ సంకేతాలు లేకపోయినప్పటికీ ఇంకా ఏదో ప్రయత్నం జరుగుతుందనేటువంటి మాట ఎన్టీఆర్ నోట నుంచి రావడం అందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ ఏం చేస్తారు, ఏ దిశలో అడుగులేస్తారు అన్నది కూడా కీలకమైనటువంటి వ్యవహారం. తన అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ త్వరలోనే అందరినీ కలుసుకుంటానని, అభిమానులతో కలిసి ప్రత్యేకంగా ముచ్చటిస్తానని, ప్రతి అభిమానులతో ఫోటో తీయించుకుని సందడిగా సాగుదామని ఇట్లాంటి పిలుపు కూడా ఇచ్చారు. గడిచిన కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఈ మాట మాట్లాడుతూ వస్తున్నారు. త్వరలోనే అభిమానులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాను అంటూ కూడా కొన్ని నెలల క్రితం ప్రకటన చేశారు. అది ఇంకా ఆచరణ రూపంలోకి రాలేదు. ఇప్పుడు వార్ 2 ఫంక్షన్ సాక్షిగా చెప్పినటువంటి మాటని ఆయన అనుసరించే దిశలో అడుగులు వేయబోతున్నట్టుగా ఆ సమావేశం సాక్షిగా ఎన్టీఆర్ చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది. నిజంగానే ఎన్టీఆర్ తన అభిమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే అది రాజకీయంగా కూడా ప్రభావితం చేసే అంశం కాబోతుంది. ఎందుకంటే తెలుగులో టాప్ హీరోల్లో ఒకటిగా ప్రస్తుతం ఎన్టీఆర్ విశేషమైనటువంటి అభిమాన ధనాన్ని కలిగినటువంటి వాడిగా కొనసాగుతున్నారు. అలాంటి హీరో ఇప్పుడు ప్రత్యేకంగా అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానుల మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేయడం ద్వారా భవిష్యత్తు రాజకీయాల్లో తన ప్రస్థానానికి తగ్గట్టుగా అడుగులు వేసే దిశలో మాత్రం సాగితే అది తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టించే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు పాలనా తీరు మీద టీడీపీలోనే చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు సామర్థ్యం సరిపోవడం లేదా అనే సందేహం కూడా కలుగుతుంది. ఆఖరిగా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లోనే చంద్రబాబు పాలనా వైఫల్యాల్ని ఎండగడుతున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ని ప్రమోట్ చేసే ప్రయత్నంగానే దాన్ని చాలామంది చూస్తున్నారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ కూడా తాను ఉంటాను, రేసులోకి వస్తాను అనేటువంటి రీతిలో సంకేతాలు ఇస్తుండడం చాలా కీలకమైనటువంటి అంశం అవుతుంది. తెలుగుదేశం పార్టీలో కొత్త చర్చకు తెరలేపుతుంది. ప్రస్తుతానికి నారా లోకేష్ రాజకీయంగా వారసుడు అనేటువంటి మాట చాలామంది నోట నుంచి వస్తున్నప్పటికీ ఎన్టీఆర్ కూడా రంగంలోకి వచ్చేస్తే మాత్రం అది కొత్త మలుపు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లోకేష్ తీరు మీద అసంతృప్తిగా ఉన్నటువంటి చాలామంది సీనియర్లు ఒక్కొక్కరిగా స్వరం పెంచేదానికి కారణమవుతుంది. అలా స్వరాలు పెరిగితే అది తెలుగుదేశం పార్టీలో కొత్త పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 సినిమా సాక్షిగా చేసినటువంటి కామెంట్స్ ఏపీలో తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కొత్త మలుపులకి ఎంత మేరకు దోహదపడుతుంది అనేటువంటి ప్రశ్న అయితే ఉదయిస్తోంది.